హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైతులకు బంపర్ న్యూస్. బ్యాంక్ ఖాతాలో 2000 నగదు జమ. ఇలా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అదేందనేది వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. రైతుల గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులు శనివారం రైతు ఖాతాలో జమ చేసింది. ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పీఎం కిసాన్ పథకం 18వ విడతను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నాడు విడుదల చేశారు. దీని ద్వారా 2.5 కోట్ల మంది రైతు ఖాతాల్లోకి 2000 చొప్పున నగదు జమ. మహారాష్ట్రలోని ప్రయాణంలో ఉన్న ప్రధాని మోదీ పీఎం కిసాన్ నగదు విడుదల చేశారు. కాగా ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన 18వ విడత కోసం కేంద్ర ప్రభుత్వం 20,000 కోట్ల పై ఖర్చు చేసింది. కొన్ని కారణాల వల్ల మీ ఖాతాలో డబ్బులు రాకపోతే ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మీరు ఇంటి నుండి సమీపంలోని ఏదైనా ఏటీఎం దర్శించండి ద్వారా మినీ స్టేట్మెంట్ తనిఖీలు చేసుకోవచ్చు. దీంతోపాటు అనివార్య కారణాల వల్ల నగదు రాకపోతే మీ సందేహాలకు నివృత్తి చేసుకునేందుకు 012 602510 011 243 00606 హెల్ప్ లైన్ నెంబర్కు కాల్ చేయవచ్చు. వ్యవసాయ రంగానికి ఊతమించేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 2019లో ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది. గత ఏడాది 6,000 చొప్పున రైతు అందిస్తుంది. ఈ 6,000 మొత్తాన్ని 3 వాయిదాల్లో 2,000 చొప్పున జమ చేస్తుంది. పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన ప్రతి రైతు 4 నెలలకు 2,000 చొప్పున నగదు పొందుతారు. దీన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో బదిలీ అవుతుంది. ఈ నగదు స్వీకరించడానికి రైతు తమ ఈకేవైసీని పూర్తి చేయాలి. బయోమెట్రిక్ ఆధార్ ఈకేవైసీ కోసం సమీపంలోని సిఎస్సి కేంద్రాన్ని సందర్శించవచ్చు. పీఎం లబ్ధిదారుల జాబితాలో పేర్లు తనిఖీలు చేయాలంటే ఇలా చేయండి. పీఎం కిసాన్ అధికార వెబ్సైట్ పీఎం కిసాన్ గౌటిన్ని సందర్శించండి. బెనిఫిషియర్ లిస్టు ట్యాబ్పై క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ నుంచి ఎంపిక చేయబడిన రాష్ట్ర, జిల్లా, ఉపజిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాలు ఎంచుకోండి. 4 గెట్ రిపోర్ట్ ట్యాబ్పై క్లిక్ చేయండి. దీని తర్వాత లబ్ధిదారుల జాబితా కనబడుతుంది. ఒకవేళ మీ సమాచారం కావాలంటే హెల్ప్ లైన్ నెంబరు 1552601 కాల్ చేయవచ్చు. లబ్ధిదారు స్థితిని ఎలా తనిఖీలు చేయాలి? అధికార వెబ్సైట్ సందర్శించిన పీఎం గౌటిన్. రెండోది, ఇప్పుడు పేజీకి కుడివైపు ఉన్న నో యువర్ స్టేటస్ ట్యాబ్పై క్లిక్ చేయండి. మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ నమోదు చేసిన క్యాప్చ్ కోడ్ను పూరించండి. డేటా పొందండి, ఎంపిక చేసుకోండి. 4 లబ్ధిదారుల నుండి స్థితి ఏంటో కనిపిస్తుంది. మహారాష్ట్రలో పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ వ్యవసాయ, పశుపోషక సంబంధించిన అనేక కార్యక్రమాలను ప్రారంభించారు. దీంతో పాటు పలు పథకాలు ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం వందే ఫడ్నవీస్, జుప్జిత్ పవర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ నవరాత్రుల పండుగల సందర్భంగా 18వ విడత ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి విడుదల చేయడం అవకాశం తనకు సంబంధిస్తుందన్నారు. మహారాష్ట్రలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఇక్కడి రైతులకు రెట్టింపు ప్రయోజనాలు కల్పిస్తుందని ఆయన తెలపడం జరిగింది. మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.